హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ఎంతో ఇష్టమైన టేస్టీగా ఉండే గులాబ్ జామున్ ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి. ఏ బ్రాండ్ గులాబ్ జామ్ పొడి తీసుకున్నా కానీ నేను చెప్పే కొలతలతో చేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తాయండి. నేనైతే ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామున్ ఒక ప్యాకెట్ అయితే చేశానండి. నేను మెజర్మెంట్కి తీసుకున్న కప్తో నాకు పిండి అయితే 2 కప్పులు వచ్చిందండి. మనం ఏ కప్పుతో అయితే పిండిని కొలుచుకుంటామో అదే కప్పుతో షుగర్ అండ్ వాటర్ కూడా కొలుచుకోవాలండి. ఒక ప్యాకెట్ గులాబ్ జామున్ పొడికి ఒక చిన్న టీ గ్లాస్ అన్ని మిల్క్ అయితే తీసుకున్నానండి. పిండి కలుపుకోవడానికి కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ, మీరు హార్డ్గా చేయకుండా వేళ్ళతో స్లోగా పిండిని కలుపుతూ చేయండి. అప్పుడే గులాబ్ జామున్ పర్ఫెక్ట్గా వస్తాయండి. పిండిని ఇలా విరిచి చూసారా, ఇలా ఉంది కదండి. ఇలా ఉందంటే మీరు పిండిని పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టండి. పిండిని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసి ఉంచండి. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి అందులో నేను 4 కప్స్ అయితే షుగర్ తీసుకున్నానండి. మనం 2 కప్స్ పిండి తీసుకున్నాం కదండి, ఆ మెజర్మెంట్స్తో చెప్తున్నానండి. 4 కప్స్ షుగర్కి 4 కప్స్ వాటర్ యాడ్ చేయండి. గులాబ్ జామ్కి షుగర్ ఎంత తీసుకుంటామో వాటర్ కూడా అంతే తీసుకోవాలండి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుందండి. పాకం మరుగుతున్నప్పుడు ఇలాచి పౌడర్, సాఫ్రాన్ అయితే యాడ్ చేయండి. సాఫ్రాన్ పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర లేకుంటే స్కిప్ చేయొచ్చు. పాకము ముదురు పాకం రావాల్సిన అవసరం లేదండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా చేతికి అంటుకుంటే సరిపోతుందండి. పాకం రెడీ అయిపోయినట్టే. పాకం చల్లారిన తర్వాత షుగర్ పార్టికల్స్లా గడ్డ కట్టకుండా ఉండడానికి ఒక 3-4 డ్రాప్స్ అయితే లెమన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు పాకాన్ని పక్కకు పెట్టేసుకొని మనము ముందుగా నానబెట్టుకున్న పిండి ఉంది కదండి, వీటిని కొద్ది కొద్దిగా పిండి తీసుకొని చిన్న చిన్న ఉండలుగా అయితే రెడీ చేసుకోండి. గులాబ్ జామున్ లాగా హాఫ్ పిండిని అయితే పక్కన పెట్టేసి మూత పెట్టేసుకోండి. డ్రై అయిందంటే మనకి ఉండలు అనేది పర్ఫెక్ట్గా రావండి, క్రాక్స్ వస్తాయి. అందుకనేసి కొద్దిగా పిండి తీసుకొని ఫస్ట్ దాన్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. మీకు ఉండలు పర్ఫెక్ట్గా క్రాక్స్ లేకుండా రావాలి అంటే మనము గులాబ్ జామున్ బాల్స్ చేసేటప్పుడు మీకు ఒకవేళ డ్రై అయినట్టు అనిపించిన, క్రాక్స్ వస్తున్నా కానీ కొద్దిగా తడి అన్నా లేకపోతే మిల్క్ అన్నా కొద్దిగా ఇలా తడుముకుంటూ మీరు నీట్గా అయితే చేసుకోవచ్చండి. మనకి బాల్స్ అప్పుడే పర్ఫెక్ట్గా క్రాక్స్ లేకుండా వస్తాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి. కొద్దిగా ఫ్రీగా ఉండే కడాయి అయితే తీసుకోండి, అప్పుడే ఇవి గులాబ్ జామున్ అనేవి మనకి మంచిగా కుక్ అవుతాయండి ఫ్రీగా ఉంటే. ఫస్ట్ ఒకటైతే యాడ్ చేసి చూడండి, ఇలా బబుల్స్ వస్తున్నాయంటే మిగతా వాటిని కూడా వేసేసి ఒక 1-2 మినిట్స్ అయితే కదపకుండా ఉండండి. తర్వాత ఇలా రోల్ చేస్తూ వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం ఈవెన్గా మనకి గోల్డెన్ కలర్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఎప్పుడే కానీ మనం గులాబ్ జామున్ హై ఫ్లేమ్లో అయితే కుక్ చేయొద్దండి, లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి గోరువెచ్చగా ఉన్నప్పుడే పాకంలో అయితే వేసేయండి. ఇలాగే అన్ని గులాబ్ జామున్ని ఫ్రై చేసి పాకంలో అయితే యాడ్ చేసుకోండి. ఒక 15-20 మినిట్స్లో అయితే మనకి గులాబ్ జామున్ పాకం అంతా పీల్చేసుకొని సాఫ్ట్గా అవుతాయండి. చూసారా ఎంతో బాగా వచ్చాయో. నేను చెప్పిన కొలతలతో నేను చెప్పే టిప్స్ పాటిస్తూ చేయండి. గులాబ్ జామున్ లోపల ఉండకట్టకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.